కూడి వచ్చిన సంఘమంతటికి లోకరక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వందనాలు తెలియజేసిన అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? మంచిది. మనమందరము ఆయన కృపలో బాగున్నాం కనుక ఆయన సన్నిధిలో మనము ఈ యొక్క పునరుద్ధాన ఆరాధనలో 2023 సంవత్సరం గతించి 2024 సంవత్సరము మొదటి నెల కూడా గతించి మరి రెండో నెల మొదటి వారంలో మనం ఉన్నాము. మనం ఏమై ఉన్నామో అది కేవలము దేవుని యొక్క మహాకృపను బట్టే. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము మొదటి నుంచి 5 వచనాలు నేను చదువుతాను. మొదటి నుంచి 5 వచనాలు. మీరు తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పునే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడను. మీరు కొలుచున్న కొలత చొప్పునే మీకు కొలవబడను. నీ కంటిలో ఉన్న దూరమును ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుటేయలా? నీ కంటిలో దూరం ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమని చెప్పుటనేలా? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూరము తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనపడును. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. దేవా, ఈ ఉదయకాల సమయంలో నాయన ఈ పునరుద్ధాన ఆరాధనలో ప్రభా మమ్మల్ని అందరినీ మీరు సమాజంగా సమకూర్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభా. అయా, విత్తబడిన ఈ వాక్యము ద్వారా తండ్రి ప్రభా మీరు నాతో తండ్రి ప్రభా కూడి ఉన్న మా అందరితో తండ్రి మీరు మాట్లాడండి ప్రభా. మీరు మాట్లాడితే తండ్రి ప్రభా జీవం కలుగుతుంది. మీరు మాట్లాడితే బతకగలుగుతాం ప్రభా. మనుషులు మాట్లాడితే ప్రయోజనం లేదు, కానీ ప్రభా మీరు మాట్లాడితేనే మా జీవితాలు వెలిగించబడతాయి. మీరు మాట్లాడితేనే ప్రభా మా జీవితాలు కట్టబడి అయా విశ్వాసంలో ఆత్మీయతలో వర్ధిల్లుతాయి తండ్రి ప్రభా. నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయము మొదటి నుంచి 5 వచనాలు మనందరికీ చాలాసార్లు మనం వినే ఉంటాము, మనం తెలుసుకొని ఉంటాము. కానీ మనం అందరం ఏమనుకుంటా ఉంటామనంటే వాక్యం చదువుతాము, చదివిన మట్టుకే వాక్యం చదువుతాం, కానీ దాన్ని ఆచరణలో పెట్టము. యేసు ప్రభువారు ఈ యొక్క లోకానికి వచ్చింది ప్రధానమైన కారణం ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞల్ని ఆయన శరీరం ముందు నెరవేర్చడానికే. దేవుడు ఏదైతే ఆజ్ఞలు ఇచ్చాడో, ఏదైతే కట్టడలు ఇచ్చాడో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు 5 పుస్తకాలు ఉంటాయి. వాటిని మోషే ప్రవక్త, మోషే భక్తుడు రాశాడు. వాటిని తోరా అంటారంటే ధర్మశాస్త్రం అంటారు. ఇజ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉంటే వారు దేవుని ఎదుట మొరపెడితే దేవుడు వారి మొర ఆలకించి మోషే ప్రవక్తను వారి మధ్యకు పంపించి 430 సంవత్సరాల బానిసత్వం నుంచి వారు విడిపించి సీనాయి పర్వతం యొద్ద వారికి కొన్ని కట్టడలను, కొన్ని ఆజ్ఞలను ఇచ్చారు. ఆ ఆజ్ఞలు ప్రజలు పాటించట్లేదు, ఆజ్ఞలు ప్రజలు గైకొనట్లేదు. ఆజ్ఞల్ని దేవుని యొక్క కట్టడని విస్మరించి దేవుడిని మర్చిపోయి మనుషులు తన ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. కనుకే ధర్మశాస్త్రము రాసిన వాడే, అంటే దేవుని యొక్క ఆజ్ఞలు ఇచ్చిన వాడే, ఆయనే నరరూపిగా ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఆయన యందు దేవుని యొక్క వాక్కును, దేవుని యొక్క మాటలను నెరవేర్చి మనకి విమోచన, విడుదలను కలగజేశాడు లోకరక్షకుడైన యేసు ప్రభువు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము కూడా ఆయన యొక్క పరిశుద్ధ రక్తంలో కనగబడిన మనము, ఆయన యొక్క రక్షణలో పాలుభాగస్తున్న మనము కూడా ఏంటంటే వాక్యము చదివే వారిగా మనం ఉండకూడదు. పౌలు భక్తులు అంటారు, మీరు మాంసము తినవలసిన వారై ఉండగా ఇంకా పాలతోనే మిమ్మల్ని పెంచుతున్నాను. అంటే ఆత్మీయ స్థితిలో మనము దినదినము ఎదిగి అభివృద్ధి పొందేవారిగా మనం ఉండాలి. ఎందుకంటే ఈ మాటలో కొన్ని వందల సంవత్సరాల గురించి ప్రకటించబడుతున్నాయి. వారికి అవసరం ఉందో అవసరం లేదో, కానీ
మనకైతే ఈ అంత్య దినాల్లో ఉన్న మనకైతే మాత్రం చాలా అవసరమై ఉంది. ఎందుకనంటే దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉంది. ప్రపంచం అంతా మనం చూసుకుంటే దేవుని యొక్క ఏదైతే దేవుడు ఆ యొక్క వాక్యాలు చెప్పాడో, ఏవైతే దేవుడి యొక్క ప్రవచనాలు ఉన్నాయో ఆ ప్రవచనాలన్నీ నెరవేర్పులోకి వస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కటి బైబిల్ యొక్క పండితులు ప్రతి ఒక్కరూ ఏ ప్రవచనాలు నెరవేరుతున్నాయని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాంటి సమయంలో మనం ఉన్నాం. దేవుని యొక్క రాకడికి మనం సిద్ధపడే సమయంలో మనం ఉన్నాం కనుక సిద్ధపాటు లేకపోతే, పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు పెళ్లి కుమార్తె సిద్ధపాటు లేకపోతే కనుక పెళ్లి కుమార్తెను విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడి ఉంది. ఎవరైతే సిద్ధపడి ఉన్నారో ఆ సిద్ధపడే కన్నికల్ని దేవుడు తనతో పాటు తీసుకెళ్ళాడని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెబుతుంది. మనం కూడా దేవుని వాక్యము చదివే వారిగా ఉండటం కాదు, కానీ దాన్ని ఆచరణలో పెట్టి ఎప్పుడైతే దాని ప్రకారము మన జీవితాన్ని మనం కట్టుకుంటామో మనము ఇంకా దేవునికి దగ్గరగా, దేవునికి సమీపంగా, ఆయన మనల్ని చూసినప్పుడు మనలో ఏ కలంకము, ఏ యొక్క మత్సరము ఏది లేకుండా నిష్కలంకంగా ఆయన ఎదుట మనము కనపడే విధంగా మన జీవితాన్ని మనం కట్టుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ దేవుని యొక్క వాక్కు చెబుతుంది, మీరు తీర్పు తీర్చుకొని అప్పుడు మిమ్మల్ని కూర్చి తీర్పు తీర్చబడదు. మనము ఎదుట వ్యక్తిని తీర్పు తీర్చుకొని మీకు తీర్పు తీర్చబడదు అని అంటే, మనం సహజంగానే పలానా పని చేయొద్దు, ఈ పని చేస్తే ఎలా ఉంటుంది, ఈ పని చేస్తే ఎలా ఉంటుంది, అది తప్పు ఇది ఒప్పు అని చెబుతూ ఉంటాం. కానీ అది మంచిదే, అక్కడి వరకు మంచిదే. ఈ పని చేస్తే దీనివల్ల ఈ నష్టం వచ్చింది, ఈ అనర్థం వచ్చింది అని చెబుతాం, అక్కడి వరకు మంచిదే. కానీ తునీకరించకూడదు. ఎదుటి వ్యక్తిని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మీరు తీర్పు తీర్చుకొని అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు అంటే, ఎదుటి వ్యక్తులకి మనము మంచి చెడుతో చెప్పవచ్చు, కానీ వాళ్ళు తునీకరించకూడదు. ఎప్పుడైతే ఒక వ్యక్తిని మనము తునీకరించే స్థాయిలో ఉంటామో, ఎప్పుడైతే ఒక వ్యక్తిని మనము తునీకరిస్తూ ఉంటామో ఆ వ్యక్తిని మనము ప్రేమించట్లేదు అని అర్థం. ఆ వ్యక్తిని మనము గౌరవించట్లేదు అని అర్థం. అది మన కుటుంబ సభ్యులైనా, మన ఇరుగు పొరుగు వారైనా, మన స్నేహితులైనా, మన బంధువులైనా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది. ఈ యొక్క వాక్యము చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి మనిషి, వారు ఏ జాతుల వారైనా, ఏ మతాల వారైనా, ఏ కులాల వారైనా, వారు ఎవరైనప్పటికీ కూడా దేవుని యొక్క పోలికన, దేవుని యొక్క స్వరూపంలో చేయబడిన వారు. ఇది క్రైస్తవులు అనబడిన మనము గుర్తుంచుకోవలసిన విషయము. ఇది యేసు ప్రభు వారికి సీదోని దేశము, తూరు సీదోని దేశం నుంచి యేసు ప్రభు వారికి వచ్చి యేసు ప్రభు వారిని అడుగుతుంది, అయ్యా మా కుమార్తెకు దెయ్యం పట్టింది, నువ్వు ఒక్కసారి మా కుమార్తె గురించి ప్రార్థన చేస్తే, లేకపోతే మా కుమార్తెని గనక నీవు దర్శిస్తే గనక తప్పకుండా ఆమె విడుదల పొందుకునిదయ్యా, నీ గురించి నేను విన్నానని అంటే, యేసు ప్రభు వారు ఏమంటారంటే, కొంచెం సేపు ఏమీ మాట్లాడరు. ఏమీ మాట్లాడకుండా ఉంటే పక్కన ఉన్న శిష్యులు అందరూ అంటారు, ఏంటి ప్రభు ఆమె అడుగుతుంది, ఏమీ మాట్లాడవు ఏంటి అని అంటే, నేను వచ్చింది నా స్వజనుల గురించే, నా స్వజనుల యొద్దకే నేను వచ్చాను, కానీ అన్ని జనుల యొద్దకు నేను రాలేదు అని అంటారు. మళ్ళీ ఇంకోసారి అడిగింది, ప్రభువా కనికరించు ప్రభా అని మాట్లాడితే ఆమె యేసు ప్రభు అని అంటారు, యజమాని పిల్లలకు పెట్టబడే రొట్టెను కుక్క పిల్లలకు పెట్టుట న్యాయమా అని అడుగుతారు. యజమానుడి యొక్క పిల్లలకు పెట్టే రొట్టెను కుక్క పిల్లలకి పెట్టుట న్యాయమా అని అంటే, ఆమె తగ్గింపు, ఆమె ఓపిక చూడండి. ఆమె ఏమన్నదంటే, బల్ల మీద నుంచి పడిపోయిన రొట్టె ముక్కలు కుక్క పిల్లలు తింటాయి కదయ్యా అంటే, యేసు ప్రభు వారు గొప్ప మాట అంటారు. రెండు సందర్భాల్లో యేసు ప్రభు వారు విశ్వాసం గురించి గొప్పగా ప్రకటించింది. ఒకటి ఎవరి గురించి అని అంటే, సైన్యాధిపతి గురించి, శతాధిపతి గురించి. తన దాసులు రోగి ఉన్నప్పుడు ఇజ్రాయెల్లో ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని, ఇక్కడ ఈమె లాంటి విశ్వాసము ఇజ్రాయెల్ ప్రజల్లో ఎవ్వరికీ నేను చూడలేదని అంటున్నాడు. అంటే ఎదుటి వ్యక్తిని ఎలా ప్రేమించాలో దేవుడు మనకు నేర్పాడు. మనం ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిని ప్రేమించేవారిగా, తప్పు ఒప్పుని చెప్పచ్చు కానీ తీర్పు తీర్చేవారిగా మనం ఉండకూడదని
దేవుని యొక్క వాక్కు మనకి ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. మీరు తీర్పు తీర్చుకొని అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. మనలో ఎదుటి వ్యక్తిని ఎప్పుడైతే తీర్పు తీర్చకుండా ఉండటమో వారి గురించి మనకు తెలుసు, వారు చేస్తుంది తప్పని తెలిసినా, వారు చేస్తుంది మంచిది కాదని తెలిసినా, మనం ఎప్పుడైతే దేవుడు యేసు ప్రభు వారే గనక మన యందు ఆయన ప్రేమను వెల్లడిపరచకపోయి ఉంటే, ఒకవేళ మనకు తీర్పు తీర్చి ఉంటే మనం ఆయన సన్నిధిలో ఉండేవారమా? అందుకే దేవుని యొక్క వాక్కు చెబుతుంది, దేవుని యొక్క తీర్పు దేవుని ఇంట ఆరంభమైతే నీతిమంతుడు ఎక్కడ నిలుస్తాడు, పాపి ఎక్కడ నిలుస్తాడు? ఎంత కనికరం గల దేవుడండి! ఆయన మనల్ని తీర్పు తీర్చకుండా, మనల్ని అవమానపరచకుండా, మనల్ని హేళన చేయకుండా తను తానే రిక్తుడిగా చేసుకొని, తను తానే మన యొక్క దోషములను, మన యొక్క అపరాధములను, మన యొక్క పాపములను ఆయన మీద వేసుకొని మన కొరకు కల్వరి సిలువలో వేలాడుతున్న కల్వరి సిలువు పైన 39 కొరడా దెబ్బలు తిని ముళ్ళ కిరీటాన్ని ధరించి ఆ ముళ్ళులు ఆయన యొక్క తల యొక్క శరీరంలో కూర్చబడి పక్కలో బల్లెపు పోటుతో రక్తమంతా కారి ఒళ్ళంతా విపరీతమైన గాయాలు, నాగలివాడు పొలము దున్నినట్టుగా తన వీపి దున్నబడింది. అంతటి మహా త్యాగాన్ని ఆయన చేశాడు. మనము కూడా ఎదుటి వారిని ప్రేమించేవారిగా, ఎదుటి వారి పట్ల మనము కనికరపడేవారిగా, ఎదుటి వారి పట్ల తీర్పు తీర్చకుండా ప్రేమతో వారిని ఆదరించే వారిగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనకు తీర్పు తీర్చబడదు అంటూ ఇక్కడ అంటున్నాడు. మీరు తీర్పు తీర్చు చొప్పునే మీ గురించి తీర్పు తీర్చబడను. మనం ఏదైతే ఈ భూమి మీద నివసించినంత కాలము తీర్పు తీరుస్తూ ఉంటామో, పలానా పరిస్థితుల్లో ఇది, పలానా వాళ్ళ గురించిది, పలానా వాళ్ళ గురించిది అని మనం ఎప్పుడైతే మనం మాట్లాడతామో అక్కడ కిందనే రాయబడి ఉంది వాక్యము, మీరు తీర్పు తీర్చు చొప్పునే మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడను, మీరు కొలత చొప్పునే మీకు కొలవబడును. మనం చేసే క్రియలను బట్టి, మనం జీవించే జీవిత విధానాన్ని బట్టి మనకు దేవుని యొక్క రాజ్యంలో దేవుడు నిర్ణయిస్తాడు. మనం దేవుని రాజ్యంలో ఉండాలా లేకపోతే నరకంలో ఉండాలా? దేవుని రాజ్యంలో ఉండేవారి యొక్క దేవుని యొక్క కొన్ని అర్హతలు, కొన్ని క్వాలిఫికేషన్స్ దేవుడు పెట్టాడు. వాటి ప్రకారం మనం జీవిస్తే, అందుకే దేవుని యొక్క వాక్యం చెబుతుంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. వారు ఎవరైనప్పటికీ కూడా యేసు ప్రభు వారు ప్రేమతోనే జయించారు. అందుకే మన జాతిపిత మహాత్మా గాంధీ అహింసావాదిగా ఆయన రూపొందారు అని అంటే, అహింసను ద్వారానే మన స్వాతంత్రాన్ని పొందుకోగలిగాము అని అంటే, ఆయన నిన్ను వలె నీ పొరుగు వారిని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో సాత్వికులు ధన్యులు, సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూమిని స్వతంత్రించుకుందరు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్నే వాళ్ళు తెలుసుకొని ఆ వాక్యాన్ని పట్టుకొని వారు అంత గొప్ప స్థాయికి వెళ్ళి మన దేశానికి స్వాతంత్రం రావడంలో ఒక ప్రధాన నాయకుడిగా మహాత్మా గాంధీ ఉన్నారు. మరి దినదినము మనం వాక్యం చదువుతున్నాము, దినదినము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము, దినదినము అనేక చోట్ల దేవుని యొక్క సువార్త కూడికలకు మనం వెళ్తున్నాము. మరి మనము ఎలాగున్నాము? మనం ఎలా జీవిస్తున్నాము? దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉందండి. ఎప్పుడు దేవుని యొక్క రాకడ వచ్చిందో ఎవ్వరికీ తెలియదు. మనము సన్నిసిద్ధమైన వారిగా ఉండాలి. యుద్ధం కొరకు సైనికుడు ఎప్పుడు సిద్ధపడి ఉంటాడంట. యుద్ధం ఎప్పుడు వచ్చిద్దా అని సిద్ధపడి ఉంటాడంట. వాళ్ళు పడుకొని ఉన్నా సరే ఒక విజిలేయగానే వారందరూ లేచి ఎలక్ట్గా ఉంటారు, యుద్ధం స్టార్ట్ అవబోతుందని. మనము కూడా దేవుని యొక్క రాకడ కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలంటే దేవుడు పెట్టిన నియమ నిబంధనలు, దేవుడు పెట్టిన ఆజ్ఞలు, కట్టడలు మనము గైకొని ఎదుటి వారి పట్ల మనము ప్రేమ కలిగి జీవించే వారిగా మనం ఉండి ఆయన యొక్క స్వరూపాన్ని, ఆయన పోలికని మనం సంతరించుకొని
ఆయన పోలిక చొప్పున మనము మార్చబడితే గనక ఆ నిత్యరాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా లభించును గాక. ఆమేన్. ఆయన నిత్యరాజ్యంలో మనకు ప్రవేశం కలగాలంటే మనము దేవుని వాక్కును బట్టి మన జీవితాన్ని మనము కట్టుకోవాలి. అందరము మోకరిద్దాము, అందరం మోకరిద్దాము. మన జీవితంలో మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాము? వారాలు గడిచిపోతున్నాయి, రోజులు చాలా త్వరగా గడిచిపోతున్నాయి. మొన్నే ఆదివారం అయిపోయినట్టు ఉంది నాకైతే మాత్రం. మళ్ళీ అప్పుడే ఆదివారం వచ్చేసింది. రోజులు చాలా చాలా స్పీడ్గా గడిచిపోతున్నాయి. కాలము చాలా స్పీడ్గా గడిచిపోతుంది. దేవుని యొక్క రాకడ కూడా అతి త్వరగా ఉంది. మనము ఎదుటివారి పట్ల తీర్పు తీర్చేవారిగా ఉన్నామా? ఎదుటి వారిని తునీకరించేవారిగా ఉన్నామా? లేకపోతే దేవుని ప్రేమను పొందుకున్న మనము, దేవుని కృపను పొందుకున్న మనము ఎదుటి వారి పట్ల కూడా ఆ ప్రేమ కలిగి ఉన్నామా? ఆ ప్రేమ కలిగి ఉంటే నీవు ధన్యుడివి. ఆ ప్రేమ కలిగి ఉంటే నీవు ధన్యురాలివి. ఆ ప్రేమను నువ్వు లోకానికి చూపిస్తే ఆయన యొక్క నిత్య రాజ్యంలో నీకు సమృద్ధి దొరుకుతుంది. ఆయన యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము నీకు సమృద్ధి కలుగుతుంది. మనందరం సిద్ధపడ